ఒక అడవిలో ఒక పక్షి ఉండేది. రంగురంగుల ఈకలతో ఆ పక్షి చాలా అందంగా ఉండేది. ఒక చెట్టు మీద గూడు కట్టుకొని పక్షి నివసించేది. ఓ రోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఆకాశంలో నుండి ఒక గద్ద పక్షిని చూస్తుంది. ఆ గద్ద చాలా సమయం నుండి ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. మొత్తానికి ఒక పక్షి కనబడింది. దీనితో నా ఆకలి తీర్చుకుంటాను అని అనుకుంటుంది గద్ద. పక్షిని పట్టుకోవడం కోసం గద్ద కిందికి వస్తూ ఉంటుంది. గద్ద తనని పట్టుకోవడం కోసం వస్తుందని పక్షి ముందే గమనిస్తుంది. టక్కున ఎగిరి వెళ్ళి పక్కనే ఉన్న చెట్టు తొర్రలో దాక్కుంటుంది. గద్ద ఆ చెట్టు కింద నిలబడి, నేను పక్షిరాజు దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాను. పక్షుల్లోకెల్లా అందమైన పక్షికి బహుమతి ఇవ్వాలని పక్షిరాజు అనుకున్నాడు. అందమైన పక్షిని వెతకమని నన్ను పురమాయిస్తే వెతుకుతున్నాను. ఆకాశంలో నుండి చూస్తే నీ రంగురంగుల ఈకలతో నువ్వు చాలా అందంగా ఉన్నావని అనిపించింది. నా ప్రయత్నం ఫలించి అందమైన పక్షి కనబడింది. పక్షిరాజు వద్దకి తీసుకెళ్దామని అనుకుని కిందకు వచ్చేసరికి నువ్వు భయపడి దాక్కున్నావు. ఇప్పుడు పక్షిరాజుకు నేనేం చెప్పాలి? నువ్వు భయపడకుండా బయటకు వచ్చావంటే పక్షుల్లోకెల్లా అందమైన దానివని గుర్తింపు, బహుమతి రెండూ నీకే దక్కుతాయి అని గద్ద పక్షికి మాయమాటలు చెబుతుంది. గద్ద మాటలు నమ్మిన పక్షి తొర్రలో నుండి బయటకు వస్తుంది. పక్షి బయటకు రాగానే గద్ద చంపి తినేస్తుంది. గద్ద మాయమాటలు నమ్మి మోసపోయిన పక్షి తన ప్రాణాలు పోగొట్టుకుంటుంది. అందుకే ముందు వెనక ఆలోచించకుండా ఎవ్వరి మాయమాటలు నమ్మకూడదు.